ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు. అందరూ బాగున్నారండి. మరి నేటి దినము మనము యథావిధిగా ధ్యానించుకోబోయేటువంటి ఈ యొక్క అధ్యాయము సువార్తలలో యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని నేటి దినము మనము ధ్యానించుటకు దేవుడు మనల్ని ఈ మాదిరిగా సిద్ధపడి ఉన్నాడని మనమందరం కూడా విశ్వాసముతో సంతోషముతో మనం ఆనందంతో మన నిత్య అనుదిన వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నేటి దినము యోహాను సువార్త 3వ అధ్యాయములో పొందపరిచినటువంటి 36 వచనాలు, ఇందులో 36 వచనాలు పొందపరచడం జరిగింది. యోహాను గారి యొక్క రచనా శైలి సాక్షాత్తు మనం ముందు మాట్లాడుకున్నాం. శిష్యుడైనటువంటి యోహాను గారు ప్రత్యక్షంగా ఆయన చూసినటువంటి విషయాలను, ఆయన వినినటువంటి విషయాలను లిఖితపూర్వకంగా యోహాను సువార్తలో పొందపరచడం జరిగింది. మరి ఏంటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటనేది మనం చూసుకుంటే, పరమ తండ్రి ప్రభు అయినటువంటి దేవుడు ఆయన యొక్క కుమారుణ్ణి సమస్త అధికారాన్ని ఇచ్చి ఆయన బిడ్డలమైనటువంటి మనలను ఆయన కుమారుని చేత ప్రేమించబడి మన యొక్క సమస్తమైనటువంటి విషయాల పట్ల ఈ లోకంలోని ఆయన మనను ప్రేమించుట కొరకు వచ్చి ఉన్నారని, ఆయన మనల్ని రక్షించుట కొరకు వచ్చి ఉన్నారని తప్పగాని ఎటువంటి తీర్పులకి ఆయన చేయడానికి రాలేదు అని చెప్పి మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలియచేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్టయితే యోహాను సువార్త కానీ, యోహాను రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో, అంటే పత్రికల వరకు కూడా మనం చూసినట్టయితే సాక్షాత్తు శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను గారు ఒక ప్రధానమైనటువంటి సందేశాన్ని ఆయన ఒక రచనా శైలిలో పొందపరచడం జరిగింది. ఎందుకనంటే ఇది మనం అందరం తెలుసుకున్నట్లయితే వాక్యము మనం చదువుకునేటప్పుడు మనకి అర్థం అవడానికి చాలా అవకాశం ఉంటుంది. రెండోది, రక్షణ ఒక కార్యక్రమంలోని నిత్య జీవముతో పాటు మన జీవము ఏ మాదిరిగా రూపాంతరం చెందాలన్న విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఎందుకనంటే సాక్షాత్తు దేవుడు తన కుమారుని ప్రేమించినటువంటి మనలను ఆయనకి సర్వ అధికారాన్ని ఇచ్చి సమస్తాన్ని కూడా ఆయన పూర్తి చేయుటకు సర్వ అధికారం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు ఆయన కుమారుడిగా మనకి లేఖనాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి మనము ఎప్పుడైనా వాక్య ధ్యానం చదువుకునేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక సందర్భంలో కొన్ని విషయాల్లో మనకు అర్థం కానప్పుడు మనకి అది అర్థం కాకపోవడమే తప్పించి కానీ వాక్యంలో ఎటువంటి పొరపాట్లు ఉండవు. ఎందుకనంటే త్రిత్వము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మతో కూడుకున్నటువంటి విషయాలను లిఖితపూర్వకంగా గ్రంథంలో పొందపరచడం జరిగింది. ఇది మనము ఎవరము కూడా దీని గురించి ఒక మాట ఎక్కువగా కానీ తక్కువగా మాట్లాడేటువంటి అవకాశం లేదు. దానికి మన జ్ఞానం సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు తండ్రి తన కుమారుణ్ణి ఏ మాదిరిగా అయితే ఆయన యొక్క క్రమాన్ని మనకు తెలియజేస్తున్నారో ఆ క్రమాన్ని మనము ఆ యొక్క విశ్వాసం ద్వారా మనము కూడా అదే రీతిగా మనము ఆ క్రమాన్ని మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాలి తప్పించగాని మరొక రీతిగా కానీ మరొక బోధనల ద్వారా కానీ ఈ యొక్క క్రమంలో మనం ఎక్కడా కూడా త్రుట్టిల్లకుండా ఉండాలనేదే మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 36 వచనాలని మనం ఈరోజు 3 భాగాలుగా వీటిని మనము ధ్యానించుకోవడానికి సిద్ధపాటు చేసుకోవాలి. మొదటి భాగంగా మనం చూసుకున్నట్టయితే 1 నుంచి 15 వచనాలలో యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్ర పండితుడైనటువంటి ఒక పరిసయ్యుడైనటువంటి నికోదేముకు బోధించటం ఈ యొక్క 1 నుంచి 15 వచనాల్లో పొందపరచడం జరిగింది. మనము 2వ భాగంగా మనం చూసుకున్నట్టయితే 16 నుంచి 21 వచనాలలో ఈరోజు మనం చూసుకున్నటువంటి తమ్మనైలు ఏదైతే దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించడం గల కారణం ఏంటి అనే విషయాన్ని మనము ఈ యొక్క 16 నుంచి 21 వచనాల ద్వారా మనం తెలుసుకునవచ్చు. ఆ తర్వాత 3వ భాగంగా మనం చూసుకున్నట్టయితే 22 నుంచి 36 వచనాలలో బాప్తీసమిచ్చి యోహాను గారి యొక్క
సందేశానికి సంబంధించినటువంటి అంశాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ మాదిరిగా ఎవరైతే రచనా శైలిలో ఏ ఏ విషయాలు పొందపరిచారో ఆ రచనా శైలిలో క్లుప్తంగా ఎన్ని భాగాలుగా మనము దీనిని తెలుసుకొని అప్పుడు ఆ యొక్క భాగాలలో ఉన్నటువంటి వచనాలను ఏ ఏ సందర్భాలకు ముడిపడి ఉన్నవి, అవి ఏ రకంగా ఉన్నవి అనే విషయాలను మనం ధ్యానించుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రణాళిక మనకి తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రమంలో ఈ రోజు మనము ఈ యొక్క 3 భాగాలలో మనం ధ్యానించుకోబోయేటువంటి ఒక భాగము 16 నుంచి 21 వచనాలలో చూసినట్టయితే, దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుని పరలోకం నుండి పంపించడం గల కారణం ఏమిటి? మనం మత్తయి సువార్త చదువుకున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క జననం దేనికి అని చూస్తే, దేవదూతలు చెప్పిన విధంగా మనం చూసినప్పుడు ప్రజల వారి పాపలను రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు జన్మించి ఉన్నారని చెప్పి మనకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా లోకా గారు మనకు తెలియజేసి ఈ లోక రక్షకుడు పుట్టెను అని చెప్పి మనకు తెలియచేయడం జరిగింది. ఇక్కడ యోహాను గారు మనకి తెలియచేసింది ఏంటి అని అంటే, ఆయన యొక్క ఏ క్రమంతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది అనే విషయాలను ఈ 16 నుంచి 21 వచనాలు మీరు చదువుతున్నప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రతి వచనాన్ని చదవాలి. ఎందుకంటే సుమారుగా చూసినట్టయితే ఒక 6 వచనాలు ఉన్నాయి, కానీ గొప్ప సందేశం మనకి తెలుసుకోవడం జరుగుతుంది బిబిలికల్ గా. ఏంటో మనం ఒకసారి చూసినట్టయితే, బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఓపెన్ చేసి మనం చూసుకున్నట్టయితే 16వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ధ్యానించుకోబోయేటువంటి 16 నుంచి 21 వచనాల్లో 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన గ్రహించెను. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన చిత్తం ద్వారా సమస్తము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సృష్టిని నడిపించుటకు అద్వితీయ కుమారుడైనటువంటి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, అంటే అద్వితీయ కుమారునిగా అంటే ఇక్కడ మన పుట్టినోట్లో మనం చూసినట్టయితే ఇక్కడ 3వ కిందన లేక జనతైక కుమారునిగా అంటే ఆయన కుమారునిగా ఏదైతే అద్వితీయ కుమారుగా ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపిక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నిత్య జీవము ఏదైతే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి శాశ్వత జీవము కాకుండా పరలోకంలో ఉన్న నిత్య జీవాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా మనము ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి పట్ల సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది మనకి ఒక వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ క్రమంలో చూసుకుంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రియమైన బిడ్డలారా, మనం చదువుకునేటప్పుడు వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. దేవుడు ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని పంపించడం గల కారణం ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే, తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకముకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. కేవలం ప్రజలు ఆయన ప్రేమించినటువంటి బిడ్డలమైన మనము ఆయన మన సంరక్షకుడుగా మన ఎట్లా దీన స్వభావం కలిగి ఆయన జాలి కలిగి మనము ఆయన ఎడల ఆయన ప్రేమించిన బిడ్డలుగా కుమారుని ద్వారా మనం రక్షించబడాలని చెప్పి దేవుడు కలిగినటువంటి ఈ యొక్క గొప్ప ఆలోచన ద్వారా ఆయన కుమారుడి ద్వారా రక్షించబడుటకే పరలోకమును నుండి సమస్త వైభవాన్ని విడిచిపెట్టి కుమారుడు ఈ లోకంలోనికి కేవలం మన యొక్క రక్షణార్థంగా ఆయన వచ్చి ఉన్నారనే ఒక విషయాన్ని మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి తమ్ముళ్ళు కూడా అదే. పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుడు పంపించడం గల కారణం ఏంటి అంటే, మన రక్షణార్థము, సమస్త యొక్క సృష్టి రక్షణార్థంగా, సమస్తము యొక్క మనుషుల యొక్క రక్షణార్థంగా, సమస్త యొక్క జ్ఞాన రక్షణార్థముగా, సమస్తము యొక్క పవిత్రతకు రక్షణార్థంగా, సమస్త మనుషుల యొక్క పరిశుద్ధతకు రక్షణార్థంగా, ఆయన ఆజ్ఞలను రక్షణార్థకంగా మనము జీవించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఈ లోకం మీదకి ప్రభువైన దేవుడు ఆయన కుమారుని పంపించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు.
విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్చబడను. ఏదైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి ఎటువంటి తీర్పు అనేది లేదు. ఎందుకనంటే సత్యవంతుడుగాను, నీతిమంతుడుగాను, యథార్థమంతుడుగాను జీవించే వారి కొరకు దేవుడు తీర్పు తీర్చడు. ఈ యొక్క క్రమాన్ని విడిచిపెట్టి, ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టి తీర్పు తీర్చేవాడి పట్ల దేవుడు తీర్పు తీర్చే ఒక క్రమం ఉన్నదని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది ప్రియమైన బిడ్డలారా. అయితే ఆ తీర్పు ఎవరికి అనేది మనం చూసుకున్నట్టయితే ఆ తీర్పు ఇదేనట. 19వ వచనంలో ఇది వెలుగు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించిరి. ఏదైతే తండ్రి చేత పరలోకం నుండి వెలుగై ఉండి, మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మొదటి అధ్యాయంలోని 5వ వచనం చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపుకున్నది. సాక్షాత్తు యేసుక్రీస్తుల వారి రూపంలోని ఆ వెలుగు మనల్ని ప్రకాశించులాగా వస్తున్నప్పుడట ఏం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే, వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనంత మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. ఎందుకనంటే హృదయం అంతా కూడా మలినమైపోయి అపరిశుద్ధంగా ఉన్నటువంటి అపవిత్రతను కలిగి ఉండి మనము ఆ వెలుగును చూడడానికి ఇష్టపడక ఆ యొక్క వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించేవారు ఉన్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తుల వారు దాన్ని కంటిన్యూస్ గా చెప్పినటువంటి ఏంటంటే ఆ చీకటినే ప్రేమించింది. 20వ వచనం చూస్తే, దుష్కర్యము చేయు ప్రతి వాడు వెలుగు ద్వేషించెను, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకంటే పాపం చేసేవాడు ఎప్పుడు కూడా ఆ వెలుగుని, వస్తున్నటువంటి ఆ వెలుగుని, క్రీస్తు అనే ఒక వెలుగుని, క్రీస్తు అనే సత్యం అనే ఒక వెలుగులోనికి రావడానికి ఇష్టపడడు. ఎందుకంటే సత్క్రియలను కనబడకుండానట్లు ఆ వెలుగు వద్దనకు రాడు. అదే విధంగా సత్యవర్తనుడు అంటే ఇక్కడ ఏంటనంటే మంచి చేసేవాడు, చెడు చేసేవాడు, సత్యవంతుడు, ద్వేషింపబడేవాడు. ఇక్కడ సత్యవర్తనుడట తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చెను. ఎందుకనంటే ఏదైతే వెలుగు సంబంధికులు అంటే ఆయన బిడ్డలుగా ఉన్నవారు, పవిత్రత కలిగి ఉన్నవారు, పరిశుద్ధత కలిగి ఉన్నవారు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారు, ఎటువంటి భయము లేకుండా ఆయనను ప్రేమిస్తున్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి మనము చేసేటువంటి నీతి క్రియలను బట్టి కూడా ఆ వెలుగు, దేవుని యొక్క వెలుగు నీతిమంతుల ద్వారా, సత్ప్రవర్తన కలిగిన వారి ద్వారా, సత్యవర్తన వారి ద్వారా అది వెలుగై ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తుల వారు ఆ యొక్క వెలుగుగా ఆయన ఇక్కడ మనకి తెలియజేసినటువంటి మాటలు ఈ యొక్క వచనాల్లో మనం పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క వచనాలు ఏదైతే మనం ఈ వచనాలు ధ్యానించుకున్నప్పుడు 16 నుంచి 21 వచనాల్లో క్లుప్తంగా మనకు అర్థమైంది ఏంటంటే ప్రభువు యేసుక్రీస్తుల వారు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో జీవించే మనుషులైన మనము ఆ మనుషులుగా ఆయన మనల్ని ప్రేమించిన వారుగా, తండ్రి కుమారులు మనల్ని ప్రేమించిన వారుగా, పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనల్ని నిత్యము కూడా రక్షిస్తూ, సంరక్షిస్తూ, మనమే కాకుండా మన తరాలను, రాబోయే తరాలను కూడా సంరక్షగా ఉండే ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్న సంపూర్ణ ప్రేమను మనకి ఇచ్చేవారు. ఆ ప్రేమలో మనం అందరం కూడా నిత్యము కూడా రక్షణ కలిగి ఉంటున్నామనే విషయాన్ని ఈ యొక్క వచనాల ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, రామాదిరిగా మనం చూసుకున్నట్టయితే 1 నుంచి 15వ వచనంలో యేసు పరిసయ్యుడైనటువంటి నికోదేముకు బోధించడు. ఎందుకంటే ఈ పరిసయ్యుడైన నికోదేము రాత్రికాల సమయంలో ప్రభువు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడగడము, ఆ ప్రశ్నలకు సంబంధించి ప్రభువు యేసుక్రీస్తుల వారు కూడా కొన్ని వారికి వివరించడం జరిగింది. ఏదైతే నీళ్లతో కూడుకున్న బాప్తిసము, నిత్యజీవం పొందాలి అంటే రెండవసారి నిత్యజీవం అంటే దానికి అర్థం చెప్పడం అనే విషయాలు నికోదేముకు, ధర్మశాస్త్ర పండితుడు నికోదేముకు ఆయన క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందులో మనం చూసుకున్నట్టయితే ఒక మంచి 2 వచనాలు మనం చూసినట్టయితే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లు ఎలాగ నమ్ముదురు? ఏదైతే నికోదేము అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభువు యేసుక్రీస్తుల వారు సమాధానం చెబుతూ ఒక ప్రశ్నను వారికి తెలియచేయడం జరిగింది. ఏంటనంటే, ఏమయ్యా
ధర్మశాస్త్ర పండితుడా, నీకు సమస్తం ఎరిగిన వాడు కదా, మరి ఏదైతే ఈ భూలోకం మీద జరిగిన సంగతులే నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేనప్పుడు, మరి పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవం గురించి సంబంధించినటువంటి విషయాలను నేను చెప్పినప్పుడు మీరు ఏ మాదిరిగా నమ్ముతారని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క వచనం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. అదే విధంగా మనం చూస్తే 13వ వచనంలో కూడా మనం చూసుకున్నట్టయితే, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం నుండి ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కుపోయే వాడెవడను లేడు. హల్లెలూయా. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఆరోహణమైనటువంటి యొక్క క్రమంలోని సమస్తాన్ని నెరవేర్చి, ధర్మశాస్త్రం యందున్నటువంటి సమస్తాన్ని కూడా నెరవేర్చి, ఆయన ఒక కృపలో మనందరినీ కూడా రక్షించి, మన పాపములను బట్టి ఆయన శిలువ మరణాన్ని పొంది తిరిగి పునరుద్ధారణైనటువంటి ఏకైక వ్యక్తి, ఏదైతే పరలోకం నుండి వచ్చిన వాడు ఆయనే, పరలోకం నుండి దిగి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఆయనే అని చెప్పి మనకి ఇక్కడ వాక్యానుసారంగా మనకు తెలియచేయడం జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి అదే విధంగా మనం చూసినట్టయితే మరి 3వ భాగంలో 22 నుంచి 36 వచనాల్లో కూడా బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పిన సందేశంలో మనం చూసినట్టయితే కొన్ని వచనాల్లోని 35 నుంచి 36 వచనాలు, ఈ 2 వచనాలు కూడా తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మరొకసారి మనం తెలుసుకోవచ్చు. ఏంటి అంటే, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించి ఉన్నాడు. సమస్తాన్ని, ఈ సృష్టి మొత్తము కూడా ఆది మునుపు నుంచి కూడా ఈ సమస్త సృష్టిని అంతా కూడా దేవుడు సమస్తాన్ని అనే ఒక పదాన్ని ఎందుకనంటే, ఆది నుంచి కూడా సమస్తము ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు కుమారుడిగా ఆయనకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత 36వ వచనంలో మనం చూస్తే, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. ప్రియమైన సహోదరులారా, నిత్య జీవం అనగానే మన జీవితంలోని మనము విశ్వాసము కలిగి ఉండి, మనం పశ్చాత్తాపడి బాప్తీసము పొంది రక్షణ మార్గంలో ఉంటూ నిత్యము మన ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమంగా పరుచుకుంటూ, ఇదా మనకు నిత్య జీవితము కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైతే ఈ రక్షణకు వచ్చిన తర్వాత పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి నూతన జీవితాన్ని, నిత్య జీవితాన్ని, అందుకని ఇక్కడ నికోదేముతో మాట్లాడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు దాన్నే చెప్పారు. క్రొత్త జీవితాన్ని మీరు పొందినప్పుడు, ఆ యొక్క రక్షణను మనం కలిగినప్పుడు, పరిశుద్ధ ఆత్మతో మనం కలిగినప్పుడు, మరలా పాపపు స్వభావానికి వైపు వెళ్లకుండా ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందపరిచినట్టు సమస్త విషయాలను మనము మొదట తెలుసుకొని, వాటిని మనం ప్రార్థించుకొని, మనము వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పి చదవడమే కాకుండా, ఆ యొక్క విధానాన్ని ఎలా అని చెప్పి దేవుని అడిగి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుటకు, అదేవిధంగా సాధ్యమైనవి మనం చేయడానికి, అసాధ్యమైనవి కూడా సాధ్యమయ్యేలాగా చేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనము వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకున్నంత మాత్రాన కాదు, ఖచ్చితంగా ప్రతి వాక్యములను మన హృదయంలో స్థిరపరచుకోవాలి. సాధ్యమైతే దాన్ని పాటించాలి, సాధ్యమైతే దాన్ని మనం అనుసరించాలి. ఒకవేళ దురాత్మ ద్వారా కానీ అపవాది చేత కానీ అటువంటి సాధ్యం కానటువంటి దానిని నిత్యము మన ప్రతి వ్యక్తిగత ప్రార్థనలో, మన సంఘ ప్రార్థనలలో మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆ యొక్క మార్గాన్ని సరళం చేసి నిత్య జీవానికి నడిచేటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తాడనేది వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి మాటలు బట్టి గాను యోహాను సువార్త 3వ అధ్యాయంలో 36 వచనాల్లో 3 సందర్భాలలో ఒక సందర్భం ఈరోజు మనము ధ్యానించుకోవడం జరిగింది. తండ్రి కుమారుని భూమి మీద పంపించడం గల కారణం ఏంటి అనే ఒక విషయాన్ని ఈరోజు మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదే విధంగా మరి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నిత్యము కూడా ధ్యానిస్తున్నప్పుడు నాకు తెలిసినటువంటి 2 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనము నిజంగా ఆధ్యాత్మిక జీవితం పెంపొందించడం కోసం చాలా ప్రయత్నిస్తుంటాం. ప్రతిరోజు ఉదయాన్నే లేవాలని, పరిశుద్ధ సమయంలో మనం చదువుకోవాలని, రెండవదిగా ఆ పరిశుద్ధ సమయాన్ని మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉంటాము. కానీ కొన్ని అనివార్య కారణాలు అవ్వచ్చు, శోధన వల్ల కావచ్చు, మనము దాన్ని దగ్గరికి రీచ్ అవ్వలేం.
రెండవదిగా మరొక సమయంలో చదువుదాం. ఇలాగ మనం కాలక్రమేణా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకునే క్రమంలో అందరూ కాదు, ఏదైతే కాస్త బలహీనతగా ఉండి దేవుని తెలుసుకోవాలనుకున్నా కూడా తెలుసుకోలేనటువంటి వారు ఖచ్చితంగా చేయాల్సినటువంటి క్రమం ఏంటంటే, ప్రతిరోజు కూడా లేచిన తర్వాత దేవుని యొక్క శాంతియుతంగా మనం ప్రార్థనలో ముందు 10 నిమిషాలు గడిపిన తర్వాత మనం ఖచ్చితంగా దేవుని అడగాలి. దేవుని బిడ్డలారా, దేవా, ఈరోజు ఈ గ్రంథాన్ని నేను చదువుతున్నాను. ఈ గ్రంథంలో ప్రభువా ఈ విషయాన్ని నేను చదువుతున్నాను. ఇన్ని వచనాలు ఉన్నాయి. ఇందులో నేను అర్థం కావాలి, నేను వాక్యానుసారంగా జీవించాలి. నీ వాక్యం నాకు చెప్తుంది. కాబట్టి నాకు ఏ శోధన లేకుండా నేను, నా కుటుంబము, నా కుటుంబ సభ్యులందరూ కూడా నీ నామంలో ఖచ్చితంగా వాక్యాన్ని అర్థం చేసుకొని దానిని మా వ్యక్తిగత జీవితానికి మేము అప్లై చేసుకొని ఆ యొక్క జీవితానుసారంగా మేము జీవించాలి దేవా అని చెప్పి మనం దేవుణ్ణి మన విశ్వాసంతో మనం అడిగి ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఒక క్రమంలో, ఒక ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తూ దేవునికి దగ్గరయ్యేలాగున ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మరి ఆ మాదిరిగా నేను కూడా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాను. ఏదంటే రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నో శోధనలు, ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు, చదువుకోవడానికి కూడా వీలు కానటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ దేవుని ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. వాక్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. వాక్యాన్ని చదివే వారంగా కాదు, వాక్యాన్ని బోధించే వారుగా ఉండాలి. ఆయన కోరికని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞను నెరవేర్చే వారంగా ఉండాలి. సమస్త జనులందరూ ఆయనకి విశ్వాసులు కాదు, శిష్యులు. మత్తయి సువార్త చివరి 28వ అధ్యాయంలో చివరి వచనం మనకు తెలియజేస్తుంది, సమస్త జనులని శిష్యులుగా చేయండి అని. ఏ ఒక్కరు కూడా విశ్వాసులుగా మిగిలిపోకూడదు. ప్రతి ఆత్మ కూడా దేవుళ్ళు నడిపింపబడాలని చెప్పి దేవుడి యొక్క గొప్ప సంకల్పాన్ని మనం నెరవేర్చాలంటే ఖచ్చితంగా మనము దేవుని ఎడల కృపను పొందిన వారై ఉండాలి. కృపను పొందాలి అంటే ఖచ్చితంగా మనము దేవుణ్ణి అడిగిన వారమే ఉండాలి. అడిగేది ఖచ్చితంగా మనల్ని ప్రేమించే మన దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం అడిగింది ప్రతిదీ కూడా ఇస్తానని వాక్యం సెలవేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అడిగి కుటుంబంతో పాటుగాను అదే మీ వ్యక్తిగత జీవితాలను మీరు సంతోషంగా ఆధ్యాత్మికంగా బలపడాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ప్రార్థించుకొని వాక్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత మీ దినాన్ని ప్రారంభించినట్టయితే ఈరోజు వాక్యంలో చెప్పినట్టు ఆ వెలుగు మీ అంతలో ఉంటుంది, ఆ రక్షణ మీతో ఉంటుంది. ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా సమస్త క్రియలు కూడా మనము దేవుని యొక్క కృపతో మనం పూర్తి చేయగలం అవుతాం. తలలో ఉంచుకున్నట్టు మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహిమగల దేవ తండ్రి, కుమారునికి సమస్త బాధ్యతలను ఇచ్చి ప్రభువా తండ్రి, ఈ లోకాన్ని రక్షించుట కొరకు, ఈ లోకంలో నీ బిడ్డలమైన మమ్మలను, మిక్కిలి ప్రేమ కలిగినటువంటి మమ్మలను ప్రభువా తండ్రి, దీనులను ప్రభువా తండ్రి, బలహీనులను ప్రభువా తండ్రి, అదేవిధంగా పాప స్వభావం కలిగిన వారిని మమ్మలను ప్రభువా తండ్రి నాయన, మమ్మల్ని మారు మనస్సు పొంది ప్రభువా రక్షణ వైపు నడిపించి నిత్య జీవంలో ప్రభువా తండ్రి సమస్త జనులందరూ కూడా నీ నామాన్ని గణపరచులాగా ప్రభువా తండ్రి మా ఎడల మీరు కోరుకున్న పరిశుద్ధతను పొందుటకు మీరు ఆశీర్వదించి దీవిస్తున్నారని ప్రభువా తండ్రి మేము విశ్వసిస్తున్నాం నాయన. కుమారుని ద్వారా సమస్త క్రియలను నెరవేర్చి ఉన్న రీతిగా ప్రభువా తండ్రి మేము కూడా ప్రభువా నాయన పరిశుద్ధంగా ప్రభువా పవిత్రంగా ప్రభువా తండ్రి సత్యమును ప్రభువా తండ్రి నిత్య జీవంలోని జీవించుటకు ప్రభువా తండ్రి కేవలం ప్రయత్నించే వారంగా కాకుండా ఈ లోకంలో శోధనలు అపవాదులకి తల ఉంచకుండా ప్రభువా తండ్రి ప్రతి శోధనని ప్రభువా తండ్రి ప్రతి అపవాది క్రియని ప్రభువా తండ్రి భయపడకు తట్టుకోండి అని చెప్పో తండ్రి. మరి ఈ మాదిరిగా మేము ప్రతి క్రియలోని ప్రతి కార్యక్రమాల్లో ప్రభువా తండ్రి బిడ్డలమై ఉన్నాం. నీ బిడ్డలను ప్రభువా తండ్రి నువ్వు విడిచేవాడు కాదు, రక్షించేవాడువే. వాక్యం సెలవేస్తుంది ప్రభువా. మరి ఈ మాదిరిగా నాయన మేము ఈరోజు ధ్యానించుకున్న మాటలను యోహాను సువార్త శిష్యుడైనటువంటి యోహాను గారు ప్రభువా నీతోటి పాటు ఉన్నవాడు ప్రభువా తండ్రి, నీ యొక్క మాటలను విన్నవాడు ప్రభువా, ఆయన రచనా శైలి ద్వారా ప్రభువా తండ్రి నేను బోధిస్తుండగా ప్రభువా పరిశుద్ధ ఆత్మతో సహాయం చేశారు నాయన మీకు కృతజ్ఞతలు నాయన. మీ దాసుని నేను మాట్లాడుచుండగా ప్రభువా తండ్రి రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా తండ్రి బోధిస్తున్న వారిని ప్రభువా తండ్రి అదేవిధంగా వింటున్న వారిని ప్రభువా తండ్రి నాయన నేటి దినము ప్రభువా తండ్రి వారిని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి, దీవించండి నాయన. మీ నామంలో ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా ప్రతి బెడ్లో కూడా ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్య బోధనను తెలుసుకునే రీతిగా ప్రభువా తండ్రి వారి హృదయాలను తెరవండి. వారి హృదయాలలో ప్రభువా తండ్రి సత్య వాక్యం నిలబెట్టి ప్రభువా తండ్రి వారి నిత్య జీవానికి వారసులు అవుటకు గాను ప్రభువా తండ్రి ఉపయోగపడేలాగున వాక్యమును ప్రభువా తండ్రి బోధించే శక్తిని కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారం మాకు దయచేయండి.
మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించలాగిన తండ్రి మా అపరాధం క్షమించు. దుష్టుల నుంచి, శోధన నుంచి, కీడు నుంచి తప్పించండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవే తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినము ధ్యానించుకున్నటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను సమయాన్ని బట్టి మనం పూర్తి చేసుకుందాం. ప్రారంభించండి, దినాన్ని సంతోషంగా ప్రారంభించండి. మనల్ని ప్రేమించేవాడు నిత్యం మనతో ఉంటాడు. మన తోటివారు మనతో ఉండకపోవచ్చు, కానీ మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. మన కుటుంబాన్ని రక్షిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మన క్రియల్లో మనకు తోడై ఉంటాడు. కాబట్టి నిత్యం కూడా మొట్టమొదటిగా ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించుకొని హృదయంలో స్థిరపరచుకొని సమస్త క్రియలలోని సంతోషంగా మీరు ఉండాలని మరొకసారి రక్షణ వాక్య కార్యం ద్వారా కోరుకుంటున్నాను. అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ. వందనాలు.